శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలతో మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితమును మనం తెలుసుకుంటున్నాం. ఈ సంవత్సరము గురు భగవానుడు మే 15వ తారీఖు రోజున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా కుంభరాశి వారికి శుభాశుభములను మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, ఖర్చు 14. ఈ యొక్క కుంభరాశి వారికి విశేషంగా కుంభం నుండి 5వ స్థానంలో పంచమ స్థానంలో గురువు ఉండడం చేత ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. విద్యాపరమైనటువంటి పిల్లలకు విద్యాపరమైనటువంటి ర్యాంకులు సాధిస్తారు. అదేవిధమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారికి గురువు పంచమ స్థాన సంచారం వల్ల ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, చేయు పనులయందు వ్యాపారమందు మంచి లాభములు, కొత్త వారిచే పరిచయములు, శుభవార్తలు వినుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పాత బాకీలు వచ్చుట, అదేవిధంగా ఉద్యోగం ప్రమోషన్లు లభించుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, నూతన వస్తు వాహన ఆభరణములు కొనుట, గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట, విందు వినోదములు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ పరంగా రావలసిన ధనం వస్తుంది. ఇంటియందు ఇంకొకరికి సంపాదన మొదలవుతుంది. పాత సమస్యలు సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. డాక్టర్లకు, ఇంజనీరింగు వారికి, లాయర్లకు కొన్ని ఆటంకములు ఏర్పడను. మీ మంచితనము చూసి కొందరు మిమ్మలను ఆశ్రయిస్తారు. ధనధాన్య లాభములు, కుటుంబముతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేయుట, మీ గుడ్విల్ పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సతమతమవుతాయి. మీ అంచనాలు నిరుత్సాహపరచును. చేయు వృత్తుల యందు తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరును. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుట, ఆప్తులకు సహాయం చేయుట, ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు. శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్నాడు. అనగా శని 2వ ఇంట ఉండడం చేత 7.5 శనిలోని చివరి 2.5 సంవత్సరాల కాలం ఉంటుందని భావించాలి. ఇక్కడ శని భగవానుడు ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు కలిగించేటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే అనుకోని ఆపదలు, వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికముగా ఉండుట, విలాసాలకు ధనం బాగా ఖర్చు చేయుట, అపరిచితులను నమ్మరాదు, ప్రయాణ ప్రమాదములు, శత్రువృద్ధి, గృహమందు ఐక్యత లోపించుట, సెంటిమెంట్ వస్తువులు అనగా మనకు నచ్చినటువంటి వస్తువులను అమ్ముట, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయము జరుగుట, చిల్లర తగాదాలు ఎక్కువగుట, కొన్ని పనులు సతమతమగుట, కార్యసాధనకు మంచి ఓర్పు బాగా అవసరము. ధైర్యముగా పనులు సాగించండి. చీటిమాటికి అసహనం చెందకండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ విషయములలో ప్రతిబంధకమగును. కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగించాలి. మీరు శని జపతర్పణ హోమాదులు చేయించి ప్రతినిత్యము శని స్తోత్రం పఠించిన ఎడల మీకు మేలు జరుగుతుంది.